ఓం గం గణపతయే నమః. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః धूमकेतुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्वस्ति न जायते। ओम श्री महागणाधिपतये नमो नमः। हरि ओम। फलाशपुष्पशङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम्। ఓం కం కేతవే నమః. ప్రేక్షకులందరికీ కూడా మరి ఇప్పుడు కాలమానంలో అంతరిక్షంలో మార్చి 30వ తేదీన ప్రారంభమైనటువంటి శని యొక్క రాశి మార్పు ద్వారా మే 14వ తారీఖున గురువు రాశి మారడం మిథున రాశిలోకి, ఆ తదుపరి మే 18వ తేదీన ఈ గ్రహాలన్నిటినీ కూడా తన యొక్క వశీకరణంలో ఉంచుకునేటటువంటి, తన యొక్క ఛాయలో ఉంచుకునేటటువంటి ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి మనకి. ఇవి గేమ్ ప్లేయర్స్. మొత్తం అంతరిక్షాన్ని అట్లాగే సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూడా తమ యొక్క ఛాయలో కొన్ని క్షణాల పాటు ఉంచేసి మన యొక్క భూ వాతావరణంలో అంతరిక్షంలో ఎన్నో ఆటలు ఆడేటటువంటి గేమ్ ప్లేయర్స్గా ఈ రాహుకేతువుల్ని అభివర్ణిస్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే మే 18వ తేదీన రాహుగ్రహము కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రవేశించి స్టార్ జరుపుతుండగా, మరి ఆయనకి ఎదురుకుండా 180 డిగ్రీల దూరంలో ఈ యొక్క కేతువు అనేటటువంటి ఒక గ్రహము, మృత్యుగ్రహము, మరి సింహరాశిలోకి సూర్యుడి యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో చార జరుగుతోంది. అంటే రాశి మార్పు జరుగుతోంది. కన్యా రాశిలోంచి సింహరాశిలోకి మార్పు జరుగుతోంది. దీనివలన అసలు కేతువు ఎవరు? కేతువు ఒక మృత్యుదేవత. అంటే బ్రహ్మగారు ఒకనొక సమయంలో తను ఒక మృత్యువు అనేటటువంటి ఒక ఆవిడికి సృష్టి చేశాడు. అయితే ఎందుకని చేశాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆవిడని అంటే, మరి భూమి మీద ఎంతో మంది కర్మానుసారం పుడుతూ ఉంటారు. ఎన్నో జీవులు, అది మానవుడు కావచ్చు, జీవులు కావచ్చు. మరి పుడుతున్నప్పుడు ఈ జీవులు మళ్ళీ చనిపోతేనే కదా మళ్ళీ సృష్టి అనేది వీణవుతూ ఉంటుంది. ఉన్నవాళ్ళు అలాగే ఉంటే కష్టం కదా. అందుకని అది ఆలోచించి ఆవిడకి జననమిస్తే ఆవిడ ఏడుస్తోంది, ఇదేనా నేను అందరినీ కబలించడానికేనా నాకు జన్మనిచ్చింది అని బాధపడుతుంటే, అప్పుడు ఆవిడ బాధపడుతున్నప్పుడు ఆ కన్నీటిలోంచి ధారల్లోంచి కొంత పొగ వచ్చింది. ఆ పొగలోంచే కేతువు అనేటటువంటి ఒక ధూమ్ర గ్రహం, అంటే ఈ పొగని ధూమ్రము అంటారు. కాబట్టి కేతువు ధూమ్ర గ్రహంగా జన్మించాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆ బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి కన్యకు. కాబట్టి ఈయన మృత్యువు యొక్క కొడుకు కాబట్టి కేతుగ్రహము మృత్యుతుల్యమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అగాధాలు, చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మనసంతా కూడా, అంటే ఈ యొక్క అశ్విని నక్షత్రం, అట్లాగే మఖా నక్షత్రం, ముఖ్యంగా మూలా నక్షత్రం, ఈ 3 నక్షత్రాలకి ఆయనే అధిష్టాన గ్రహం కేతు. కాబట్టి మూలా నక్షత్రానికి ఎక్కువగా ఫోర్స్ఫుల్గా ఉంటుంది. ఒకందుకు జాతకంలో ఎవరి జన్మజాతకంలోనైనా సరే మూలా నక్షత్రంలో గనక పుట్టినట్లయితే, ఆ చంద్రుడు మూలా నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టినట్లయితే వారికి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి జ్ఞానకారకు రాహువు, అట్లాగే మోక్షకారకు కేతువు అన్నారు. అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు రాహు అయితే, ఆ మోక్షాన్ని ప్రసాదించడానికి ఎక్కువ మనసుని ప్రేరేపించేవాడు ఎవరయ్యా అంటే కేతువు. అందుకనే మనకి వాస్తు ధర్మంలో కూడా ఈశాన్యంలో కేతువుకి గురుడితో పాటు కేతువుకి కూడా స్థానాన్ని ఇచ్చారు. అంటే కొంత భాగాన్ని పెంచమని చెబుతారు. 1 అంగుళమో 2 అంగుళాలో 10 అంగుళాలు, ఎక్కువ కాదు. అంటే అది దైవానికి సంబంధించినటువంటి స్థానంగా భావిస్తారు. కాబట్టి ఈ కేతువు విష్ణు అంశ. ఎందుకంటే మనకు ఉన్నటువంటి దశావతారాలు ఉన్నాయి. ఈ దశావతారాల్లో కేతువు ఆ మీనావతార అంశ, అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో ఆవిర్భవించిన వాడని అర్థము. కాబట్టి మనకి జాతక చక్రంలో ముహూర్త భాగంలో కానీ నిత్యము కానీ మనకి ప్రతిరోజు రాహుకాలము అని ఉంటుంది. అంటే రాహుకాలము ప్రాంతీయ భావాలను బట్టి మనకి ఉంటూ ఉంటుంది. తమిళనాడులో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కేతుకాలము అని కూడా ఉంటుంది.
అంటే కేతుకాలం ఎక్కడా చూడలేదు కదండి, రాహుకాలం విన్నాం కానీ అని మీరు అనుకోవచ్చు. కేతుకాలము అంటే మనకి పంచాంగంలో యమగండ కాలము అంటారు. మరి మృత్యు అంటే యముడే కదండి. కాబట్టి వీళ్ళందరికీ రిలేషన్స్ ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మృత్యుదేవతకు కానీ, కేతువుకి కానీ, యముడికి కానీ, శనికి కానీ అందరికీ కూడా వీళ్ళందరూ కూడా మనుషుల్ని మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ యొక్క కేతుకాలం అంటే యమగండ కాలము అంటారు. ఈ యమగండ కాలంలో సాధ్యమైనంత వరకు పనులేమి ప్రారంభం చేయకూడదని శాస్త్రవచనం. మరి ఈ కేతువు ఏ విధంగా ఉద్భవించాడు? మనం ఆల్రెడీ మనకి అందరికీ కూడా పురాణ గాథ తెలుసు. క్షీరసాగర మథనము, దాంట్లో రాక్షసుణ్ణి స్వామివారు విష్ణు చక్రంతో సుదర్శన చక్రంతో అతని యొక్క శరీరాన్ని 2 ముక్కలు చేస్తే శిరస్సేమో మనకి రాహుకి వెళ్ళిపోయింది. కింద ఈ శరీరం అంతా కూడా మొండెంతో ఉన్నదానికి నాగుపావును పెట్టేసి మరి విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు ఆ కేతువుని కూడా. వీళ్ళకు కూడా మన యొక్క సప్తగ్రహాలు అయితే నవగ్రహాల్లో ఒక్కొక్క స్థానం ఇచ్చారు. కానీ ఈ రాహుకి కేతువుకి ఒక స్థానం మీద కమాండింగ్ ఉండదు, వాళ్ళకంటూ ఏదీ లేదు. ఓకే, కొన్ని శాస్త్రాల్లో వృషభము ఉచ్చ అని, అట్లాగే రాహుకి ఉచ్చ క్షేత్రం అని, కేతువుకి మరి వృశ్చిక రాశి ఉచ్చక్షేత్రం అని అంటారు. అట్లాగే సింహము మీనము కూడా కేతువుకి పరిపరి మతాల విధంగా అంటే ఈ యొక్క శాస్త్రాలలో రకరకాలుగా సింహరాశి కేతువుకి స్వక్షేత్రం అని, అట్లా మీనరాశి స్వక్షేత్రం అని అంటారు. మరి ఈ యొక్క రాహుకేతువులు ఈ యొక్క భూమండలంలో ఎన్నో ఉన్నటువంటి మన ప్రకృతి అంతా కూడా వాళ్ళు ఆవరించవేసి సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని కమాండ్ చేస్తూ, అంటే కాలాల రూపంగా యమగండ కాలమని, మృత్యుకాలమని, వీళ్ళ మాంది గ్రహాలు, అట్లాగే గుళిక కాలాలు, ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఉంటాయి. అయితే ఈ కేతువు అనేటటువంటి వాడు ఎక్కడైతే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి ప్రభావాన్ని ఇస్తాడు, రాహుమాలే. అట్లాగే ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క రాశి ప్రభావాన్ని ఇస్తాడు, ఏ గ్రహాన్ని అయితే ఉంటే ఆ గ్రహాన్ని కూడా ఇస్తాడు. కానీ ఈయన జ్ఞానాన్ని ఎక్కువగా, అంటే మోక్షాన్ని, జ్ఞానం ఉంటేనే కదండి మోక్షం వచ్చేది, లేకపోతే మోక్షం డైరెక్ట్గా ఎవరికి రాదు, అంత ఈజీ కాదు. ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే రాహువు. కానీ కేతువు కూడా రాహు యొక్క కమాండ్లోనే ఉంటాడు. కానీ ఈ కేతువు ఏమి అంత మంచివాడు కాదండి, మోక్షాన్ని ఇస్తాడు అంతవరకే. కానీ ఆయన పాపగ్రహాలతో కలిస్తే పాపాన్ని ఇంకా రెట్టింపు చేసి మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడి కేతువు. కాబట్టి ఈ కేతువు యొక్క పరిజ్ఞాన రీత్యా చూస్తే ఎటువంటి కార్యమైన ఆటంకాలు, వ్యాపారస్తులు పూర్తిగా కింద వాళ్ళు పడిపోవడానికి, వ్యాపారంలో పూర్తిగా నాశనం అయిపోవడానికి కూడా ఈ కేతువు కారణం అవుతాడు ఒక్కోసారి. అంటే సరైనటువంటి సాధన లేకపోవడం వల్ల కానీ, వ్యాపారస్తుల్లో కానీ బద్ధకం పెరిగిపోవడం, అందరినీ నమ్మటము, లేకపోతే అవసరం లేని సమయాల్లో పెట్టుబడి పెట్టడము, ఇవన్నీ కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆల్రెడీ మొన్నటిదాకా అంటే మే 18 వరకు కూడా ఈ కేతు అనేటటువంటి గ్రహము కన్యారాశిలో ఉండటం ద్వారా మానవుల్లో చాలా మందికి ఈ కేతు మహర్దశ కానీ, వారి జాతకరీత్యా కేతు మహర్దశ కానీ, అంతర్దశ కానీ ఇలా జరుగుతున్నప్పుడు, లేకపోతే అశ్విని మఖ మూల నక్షత్రాల్లో జాతకులకు కానివ్వండి, లేకపోతే కొన్ని రాశుల వారికి ఈయన ఉన్నటువంటి స్థానాలు గనక మృత్యు స్థానాలు లేకపోతే దుస్థానాలు అయినట్లయితే ఈయన ఈ యొక్క కన్యారాశికి సంబంధించిన కొన్ని అనారోగ్య స్థితులు కలుగజేసే ఉంటాయి. నర్వస్ మీద బాగా ప్రయోగం జరుగుతుంది. అట్లాగే లోపల జీర్ణకోశానికి సంబంధించిన, పేగులకి సంబంధించిన ఇంటెస్టివ్ డైజెషన్ సిస్టమ్ అంటే అజీర్ణ వ్యాధులు ప్రబలటానికి, ముఖ్యంగా వ్యాపారస్తులకి నష్టాలను కలుగజేయడానికి, వ్యాపార వృద్ధి జరుగుతుందనుకుంటే అది కాస్త క్షీణించడానికి ఈ కేతువు చాలా వరకు దోహదపడ్డాడు ఇప్పటి వరకు కూడా. అంటే వినాశకారిగా కొన్నిటి ఉన్నాడు. కొంతమందికి లాభాన్ని కూడా ఇచ్చాడు అనుకోండి, అది వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి పరిస్థితులను ఇచ్చారు. కాబట్టి పర్సనల్ జాతకంలో ఈ యొక్క రాహుకేతువులు ఆడే ఆట సామాన్యమైన ఆట కాదు. వీళ్ళు ప్లే బాయర్స్ అని కూడా అనొచ్చు. అంటే మొత్తం ప్లే చేసేస్తారు. వీళ్ళతో ఎవరు కలిసి ఉంటే వాళ్ళ యొక్క ఫలితాలు ఇచ్చేస్తాడు. వీళ్ళకంటూ స్వతహాగా నేను ఇదే ధర్మాన్ని అనుసరించాలి అని ఉండదండి. వారు ఏ రాశిలో ఉంటే, ఏ గ్రహం వీళ్ళని చూస్తే, వీళ్ళు ఏ నక్షత్రంలో ఉంటే అట్లా. ఇప్పుడు మరి ఉత్తరాఫల్గుని అంటే సూర్యుడి యొక్క నక్షత్రంలో మనకి జోడియాక్లో మేషం నుంచి 5వ స్థానం అయినటువంటి సూర్యుడి యొక్క రాశి ఏంటి? సింహరాశి. ఆ సింహరాశిలో కేతు వస్తున్నాడు అంటే అతనికి స్వక్షేత్రం. సాధ్యమైనంత వరకు అతను చెడు చెయ్యడు. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం స్థానాల రీత్యా చెడు స్థానాలైతే ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్ని కేతువు కలుగు చేస్తాడు. మృత్యుతుల్యమైనటువంటి కారకత్వాన్ని ఇస్తాడు ఈయన. అందుకని ముఖ్యంగా హృద్రోగము, జఠర రోగము, జీర్ణాశయ లోపాలు, అట్లాగే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లేకపోతే శిరస్సుకి సంబంధించినవి, క్యాన్సర్స్, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అధికారులు వారు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి అధికారత్వాలు లేకపోవడం, లేకపోతే రాజకీయ నాయకుల్లో వారి వంశపారంపర్యంగా ఎంతో మందికి అనుకూలతలు కలగజేయటం సాధ్యమైనంత వరకు. ఎందుకంటే కుజవత్ కేతువు
శనివత్ రాహువు అన్నారు. అంటే కుజవత్ కేతువు అంటే కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు. కుజుడు ఏ విధమైనటువంటి దుర్మార్గపు పనులు చర్యలు ఇస్తాడో, ఎందుకంటే యుద్ధాలు కావచ్చు, శస్త్రచికిత్సలు కావచ్చు, ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. అది ఏ భాగం అనేటటువంటిది శరీర జాతక నుంచి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మరి కుజుడిచ్చేటటువంటి భయాందోళనలు కానీ, ప్రమాదాలు కానీ, మృత్యుతుల్యమైన ఏ విషయాలైనా సరే ఈ యొక్క ముఖ్యంగా ల్యాండ్ లిటిగేషన్స్ కానివ్వండి, లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు కానివ్వండి, పోట్లాటలు, ఒక చోట సరైనటువంటి స్థిమితం లేకపోవటం, మానసిక చిత్ర విచిత్రమైనటువంటి కళాఖండాలు ఉంటాయి వీళ్ళల్లో. అట్లాగే జూలై 20 తర్వాత ఈయన మళ్ళీ పూర్వఫల్గుని నక్షత్రంలోకి వస్తున్నాడు, శుక్ర నక్షత్రం. ఇప్పుడు సూర్యుడిచ్చే ఫలితాలు ఇస్తే అప్పుడు శుక్రుడిచ్చే ఫలితాలు. చిత్రకళారంగంలో వాళ్ళకి కొంతమందికి అనుకూలతలు ఉంటాయి, కొంతమందికి దిగజారితనాలు ఉంటాయి. చాలా చాలా గోల్మాల్ సిస్టమ్స్ అనేవి కేతు ఇస్తాడు. చిత్రకళా పరిశ్రమ, లలిత కళలు ఉంటాయి మనకి. ఆ లలిత కళల్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కేతు యొక్క ప్రభావం ఉంటుంది. సెన్సెక్స్, ముఖ్యంగా షేర్స్ అండ్ సెన్సెక్స్ దేశకాలమాన పరిస్థితుల్లో ఇవి చాలా ఎక్కువగా ఈయన యొక్క కేతు యొక్క ప్రభావం ఉంటుంది. అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కూడా కేతు యొక్క ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కేతువుకి సంతానానికి సంబంధం ఉంది. ఎందుకంటే కాలసర్ప దోషంలో కేతు యొక్క పాత్ర అచంచలమైనటువంటిది, అనిర్వచనమైనటువంటిది. కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు ఎంతో మంది గణపతిని ఆరాధించుకోవాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు కేతు యొక్క జపాలని, దానాలని, ముఖ్యంగా హోమాలని చేయించుకోవాలి. గణపతికి సంబంధించిన గకార అష్టోత్తరం కావచ్చు, గరికతో కావచ్చు, దర్భతో కావచ్చు హోమాలు చేయించాలి. సంతానపరంగా కానీ, విద్యాపరంగా కానీ, బుద్ధి పెరగినటువంటి వాళ్ళు కానివ్వండి, నర్వస్ సిస్టమ్ ఆపరేట్ కానటువంటి వాళ్ళు కానివ్వండి, పక్షవాతం వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఒకటి కాదండి, చిత్ర విచిత్రంగా ఉంటాయి కేతు ఇచ్చేటటువంటి పరిస్థితులు. వీళ్ళందరూ కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించండి. కేతుగ్రహ ప్రభావం వలన, దానివలన బుద్ధి వికాసము, కూర్చుంటే పూజ చేయాలనేటువంటి తాపత్రయం పెరుగుతుంది. మోక్ష మార్గానికి మీకు మీరే ఆ దైవాన్ని ఎక్కువగా నమ్ముకోవాలి. కాబట్టి కేతువు సింహరాశిలో ఉండటం చాలా చాలా విశేషప్రదం, కొన్ని రాశుల వారికి తప్ప. కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశుల వారికి కేతుగ్రహ ప్రభావం శుభంగా ఉంటుంది, కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందో తెలుసుకుంటూ, మరి కేతువుకి సంబంధించినటువంటి మోక్షానికి కానివ్వండి, పూజలకు కానివ్వండి, ఏ పూజలు చేయాలి, ఏ ఆరాధనలు చేయాలో మరి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఓం కం కేతవే నమో నమః. సింహరాశి వారికి మే 18వ తేదీన కేతుగ్రహం మనకున్నటువంటి నవగ్రహాలలో చివరి గ్రహం, మహా విచిత్రమైనటువంటి గ్రహం. తను చేసే విన్యాసాలు కూడా విచిత్రంగానే ఉంటాయి, ఎవరికి అర్థం కావు. రోగం ఉండదు, మహా పెద్ద రోగం ఉన్నట్టుగా సృష్టించేవాడు కేతు. సమస్య ఉండదు, మహా పెద్ద సమస్య మనల్ని అనుభవిస్తున్నాం, మనం తప్ప ఈ సమస్య ఎవడ అనుభవించట్లేదు అనేటటువంటి పెద్ద రకరకాల కారకత్వాలు కలిగినటువంటి వాడు ఈ కేతువు. మరి కేతువు తమ యొక్క స్వంత రాశి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతూ ఆ రాశ్యాధిపతి నక్షత్రమైనటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో అడుగు పెడుతున్నాడు. జూలై 20 వరకు అదే నక్షత్రంలో ఉంటాడు. మరి రవి ఎవరండి? తండ్రి. అంటే సింహరాశి వారి యొక్క తండ్రి ఆరోగ్య విషయంలో కొంచెం వెసులుబాట్లు చూసుకోవాలి, జాగ్రత్తలు పడాలి. లేకపోతే చిత్ర విచిత్రమైనటువంటి జీర్ణక్రియ దోషాలు వస్తాయి. లేకపోతే వీరి ఆరోగ్యం కూడా కొంత అర్థం కాని పరిస్థితి, అయోమయంలో ఉండవచ్చు. వీరు సంతానంలో ఎదురు దెబ్బలు తినచ్చు. అప్పటి వరకు అనుకూలంగా ఉన్న ప్రేమతో ఉన్నటువంటి సంతానం కూడా వీరికి ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. లేదా స్త్రీలైతే కనుక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు సంతానం కోసం. అరే ఇప్పటిదాకా ఉంది కదా, అంటే 2వ నెల 3వ నెల స్త్రీలకు ఉంటుంది. ఉన్నట్టుండి వాళ్ళకి గర్భ విచ్ఛిన్నం జరిగే అవకాశం ఉంటుంది కేతువు సింహరాశిలోకి రావడంతో. అది 5వ రాశి మేషన్ నుంచి. అంటే కేతువు మహాపాపాత్ముడండి, మృత్యుదేవత కొడుకు. మరి ఇటువంటి కేతువు అక్కడికి రావటం ద్వారా అప్పటి వరకు తెలియకుండా ఉద్యోగంలో ధనం చక్కగా పరంపరగా వస్తూ ఉంటుంది. ఏది పెట్టుకున్నా ఉన్నంతలో బంగారంగా ఉండే అవకాశం ఉండొచ్చు మొన్నటిదాకా. మే 18 తర్వాత మాత్రం ధనపరంగా కొంచెం నష్టాలు ఎదురవుతాయి, ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. మీకన్నా పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో వారు విచిత్రంగా ప్రవర్తించి మిమ్మల్ని ఉద్యోగంలో పక్కకి నెట్టచ్చు. మీ ఉద్యోగంలో ఎదుగుదలకి వీళ్ళు అడ్డం కావచ్చు. ఏది ముట్టుకున్నా మీకు సమస్యాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో కేతు ఉన్నాడు, సప్తమంలో ఎదుర్కొండా కంపల్సరీ రాహు ఉంటాడు, 180 డిగ్రీలు వీరి యొక్క యాక్సిస్. వీళ్ళిద్దరూ జన్మజాతకంలో లగ్నాతు ఉన్న, దేశగోచారంలో లగ్నాతు రాహుకేతువులు ఉన్న, లేదా ఇప్పుడు ప్రజెంట్ సింహరాశి వారికి ఇప్పుడు కేతువు రాహు ఉన్న, ఇది కాలసర్ప యోగ దోషము అంటారు. యోగమే కానీ దోషాన్ని కూడా ఇస్తుంది, మహాదోషం అండి.
మనకి మామూలుగా రాహుకేతువులు జాతక రీత్యా కావచ్చు, దేశగోచార రీత్యా కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గోచార రీత్యా కావచ్చు, అనంతకాల సర్పదోషమని, పద్మకాల సర్పదోషమని, శేష సర్పదోషమని, నాగదోషాలని, ఒకటి కాదండి 12. 12 × 12 144. అటు రాహుకి 144, కేతువుకి 144 సర్పదోషాలు ఉంటాయి. అంటే దాదాపుగా 288 దోషాలు. వాటిల్లో ఇప్పుడు మరి కేతువు రాహు జన్మరాశిలో ఉంటే, సప్తమంలో రాహు ఉంటే పెళ్లి అవుతుంది అనుకుంటారు. ఇప్పటివరకు ఎన్నో సమస్యలు కూడా ఉండుంటాయి రాహుకేతువుల వలన. కానీ వివాహపరంగా అవకాశాలు చాలా చక్కగా వస్తే వివాహం అవడానికి రాహుగ్రహం ఉపయోగపడుతుంది. కానీ కేతువు వలన ఎన్నో రకాలైనటువంటి స్ట్రెస్సెస్, పెయిన్ఫుల్, అంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే హృద్రోగ బాధలు, తండ్రికి కానివ్వండి, మీకు కానివ్వండి, హృద్రోగ సమస్యలు, తిన్న తిండి అరక్కపోవటం, జీర్ణాశయంలో మనకి కొన్ని సర్పానికి సంబంధించినటువంటి పాములు, ఏలిక పాములు అంటారు, వాటికి సంబంధించిన దోషాలు, లేకపోతే విషపూరితమైన ఆహారం తినడం ద్వారా అది జీర్ణక్రియలో లోపంగా ఏర్పడి ఆ పెద్ద ప్రేగు, పల్చగా ఉండేటటువంటి ప్రేగులకు సంబంధించిన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది మే 20 తర్వాత. అంటే ఇవి భయపెట్టడానికి కాదండి, ఇవన్నీ జరగడానికి గ్రహాలు పోంటాయి, ఆ గ్రహాలు ప్రోద్బలం చేస్తూ ఉంటాయి. జాగ్రత్త వహించడానికి మేము చెబుతూ ఉంటాం ఇలాంటివి. కాబట్టి తప్పుగా భావించద్దు ఎవరు కూడా. మరి ఈ యొక్క రాహుకేతువుల దోషానికి ఏం చేయాలండి? ఆరోగ్యం బాగుండాలి, వ్యాపారంలో నష్టాలు కలగకూడదు, వివాహం అక్కడ దాకా వచ్చి మరి 1.5 yearలో మరి వివాహం జరగాలి కదా, కంపల్సరీ, లేట్ అయిన వాడు జరగాలి కదా. రాహుకేతువుల వలన కొంచెం ఆటంకాలు కలుగుతాయి. ప్రేమికుల మధ్య ప్రేమించుకున్న వాళ్ళకి వివాహం జరగడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మిగతా గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కదా, మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తారు. కాబట్టి వివాహ విషయంలో అనుకూలంగా చేయడానికి కానివ్వండి, సత్సంతాన విషయంలో అనుకూలంగా ఉండటానికి, సంతానపరంగా విశేషం కావడానికి, ముఖ్యంగా వీరి యొక్క జ్ఞానము మోక్షానికి దారి చూపించడానికి కానివ్వండి, లేకపోతే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము, క్యారెక్టర్ లెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కాలసర్ప యోగ దోషాన్ని హరింపజేసుకోవడానికి ఒకటే ఒక మార్గము ఉన్నది, అది ఏ సర్పసూక్త జపము. దాదాపుగా 6 రోజులు చక్కగా నిత్యము కూడా 41 సార్లు లేదా 54 సార్లు ఈ యొక్క సర్పదోష ప్రభావాన్ని మనం హరింపజేసుకోవడానికి 6 రోజులు లేదా 11 రోజులు లేదా 41 రోజులు, రోజు 6 సార్లు, ఇట్లా ఎన్ని రకాలుగా సరే దాదాపుగా 288 సార్లు ఈ యొక్క కాలసర్ప యోగ దోషం ఉన్నవాళ్ళు సర్పసూక్తాన్ని చేయించుకోవటం, మాలాంటి వేద పండితుల చేత చేయించుకొని చివరిలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం కానీ లేదా సర్పసూక్త పాశుపత హోమం కానీ చేసుకోవాలి. లేదా ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకొని ఒక మరీ ఎక్కువగా జాతకంలో కూడా ఎక్కువగా ఉంటే బంగారుపు నాగపడిగ కానీ వెండితో నాగపడిగ చేసి మాలాంటి వాళ్ళ దగ్గర దానికి నిత్యము రుద్రాభిషేకాలు చేయించి 11 రోజులన్నా మినిమం. ఇక ధనం ఆర్థికంగా ఉన్నవాళ్ళు, బాగా ఎక్కువగా ఆ దోషం ఉన్నవాళ్ళు 41 రోజులు చేసుకోవాలి. ఈ విధంగా చేసి చివరిలో రాహుకేతులకు సంబంధించిన ధాన్యంలో పెట్టి దానం ఇచ్చేయాలి బ్రాహ్మడికి, ఆ యొక్క ఏదైనా సరే. కాబట్టి ముఖ్యంగా ఉలవచారు వీరు నైవేద్యం పెట్టి అన్నంలో 10 మందికి అన్నదానం చేయడం చాలా విశేషం. లేదా ఉలవలు తాలింపు పెట్టి, అంటే నానబెట్టి తాలింపు పెట్టి చక్కగా ఒక ఆదివారం పూట కానీ మంగళవారం పూట కానీ గణపతికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఒక 10 నిమిషాల నుంచొని వచ్చిన వాళ్ళందరికీ దాన్ని ప్రసాద వితరణ చేయడం ద్వారా ఆ కేతుగన దోషం పోతుంది. కాబట్టి ఈ విధంగా ఒకటి కాదండి, మనకి పరిష్కార మార్గాలు శాస్త్రంలో కోట్లు ఎన్నో కోకొల్లలు ఇచ్చారు. వాటిల్లో మనం జాతకరీత్యా కూడా చూసుకుంటూ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మేనేజ్ చేసుకుంటూ ఈ యొక్క కాలసర్ప యోగ దోషాన్ని నుంచి విముక్తులు కావడానికి అందరూ కూడా ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. నాగదోష పరిహారాలు జరిగిపోతే పూర్వీకులు చేసినవి, మనం చేసిన కర్మలు అన్నీ కూడా ఇప్పుడు ప్రోద్బలం చూపిస్తాయి. పితృదోషాలు, మాతృదోషాలు, కాలసర్ప దోషాలు ఒకటి కాదు, అన్ని దోషాలు ఆవరించేస్తున్నాయి సింహరాశి వారికి. ఆల్రెడీ సింహరాశి వారికి కొంత జాతకరీత్యా కూడా ప్రతిబంధకంగానే ఉంది. కాబట్టి చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. నిత్యము ఎరుపు అక్షతలతో స్వామివారికి ఎరుపు పూలు పెట్టి అర్చన చేసుకోండి నాగేంద్ర స్వామికి. అంతా శుభం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఓం గం గణపతయే నమః.